వస్తు అవశేషాల ద్వారా అధ్యయనం చేస్తే ఆర్కియాలజీ అని పిలవడం జరుగుతుంది. సరే, ఈ చరిత్ర అనేటువంటి దానికి ప్రతి శాస్త్రానికి కూడా ఒక ఫాదర్ అనేటువంటి వాళ్ళు ఉంటారు. చరిత్ర పితామహుడు అని, ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని ఎవరిని పిలుస్తాం? ఎందుకని ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని ఎవరిని పిలుస్తాం? హెరోడోటస్ ని పిలుస్తాం. ఎందుకని? ఎందుకు మీన్స్ హెరోడోటస్ అనేటువంటి వ్యక్తి హిస్టరీస్ అనేటువంటి ఒక బుక్ ను రాశాడు. హెరోడోటస్ రాసినటువంటి బుక్ పేరేంటండి? హిస్టరీస్ అనేటువంటి ఒక బుక్ ను రాశాడు. ఈ హిస్టరీస్ అనేటువంటి ఒక బుక్ ను రాసి ఈ బుక్ లో ఏమున్నాయి అంటే గ్రీకులకు రోమన్లకి మధ్య జరిగినటువంటి యుద్ధాలని ఒక క్రొనలాజికల్ గా అంటే వరుస క్రమంలో మొదట ఈ యుద్ధం జరిగింది, తర్వాత యుద్ధం జరిగింది, తర్వాత యుద్ధం జరిగింది అని ఒక వరుస క్రమంలో రాసుకుంటూ వచ్చాడు. అలా మొట్టమొదటిసారిగా ఒక వరుస క్రమంలో జరిగిపోయినటువంటి కాలాన్ని మొత్తాన్ని కూడా రాశాడు. కాబట్టి హెరోడోటస్ అనేటువంటి వ్యక్తిని ఏమని పిలుస్తారు అంటే ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని పిలవడం జరుగుతుంది. ఆయన రాసినటువంటి బుక్ ఏంటండి? హిస్టరీస్. ఆయన రాసినటువంటి బుక్ పేరేంటండి? హిస్టరీస్. హెరోడోటస్ అనేటువంటి వ్యక్తి ఆయన గ్రీక్ కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి అండి. ఆయన ప్రపంచ చరిత్ర పితామహుడు ఎవరు అంటే హెరోడోటస్. రాసినటువంటి బుక్ ఏంటండి? ఏముంది కంటెంట్ ఏంటి దాంట్లోది? గ్రీకు రోమన్ వార్స్, గ్రీకు రోమన్ యుద్ధాలని ఒక వరుస క్రమంలో రాసినటువంటి వ్యక్తి. సరే, ప్రపంచ చరిత్రకి ఒక ఫాదర్ ని చెప్పాం. అలా అదే విధంగా ఇండియన్ హిస్టరీకి కూడా ఒక ఫాదర్ ఉన్నాడు. భారతదేశ చరిత్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారు అంటే కల్హనుడు. భారతదేశ చరిత్ర పితామహుడు ఎవరు అంటే కల్హనుడు అనేటువంటి వ్యక్తి. కల్హనుడు అనేటువంటి వ్యక్తి కాశ్మీర్ దేశానికి అంటే కాశ్మీర్ ఇప్పుడు ఉంది చూడండి, అప్పట్లో అన్నిటినీ దేశాలు అని పిలిచేటువంటి వాళ్ళు కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి కల్హనుడు అనేటువంటి వ్యక్తి. ఈ కల్హనుడు అనేటువంటి వ్యక్తి రాజతరంగిణి అనేటువంటి బుక్ ను రాయడం జరిగింది. రాజతరంగిణి అనేటువంటి బుక్ ను ఎవరు రాశారండి? కల్హనుడు అనేటువంటి వ్యక్తి. ఏ లాంగ్వేజ్ లో ఉంది అంటే సాంస్క్రిట్, సంస్కృత భాషలో రాసినటువంటి బుక్ ఏంటి అంటే రాజతరంగిణి అనేటువంటిది. కల్హనుడు అనేటువంటి వ్యక్తి సంస్కృత భాషలో రాజతరంగిణి అనేటువంటి బుక్ ను రాయడం జరిగింది. ఈ రాజతరంగిణి అనేటువంటి బుక్ లో ఏముంది, కంటెంట్ ఏముంది అంటే కాశ్మీర్ ను పరిపాలించిన రాజుల వంశ చరిత్ర ఉంది. కాశ్మీర్ ను పరిపాలించిన రాజుల వంశ చరిత్ర ఉంది రాజతరంగిణి అనేటువంటి బుక్ లో. అంటే కాశ్మీర్ ను పరిపాలించినటువంటి రాజు మొదట ఎవరు, ఆయన తర్వాత ఎవరు, ఆయన తర్వాత ఎవరు అనేటువంటిది ఒక వరుస క్రమంలో ఒక ఆర్డర్ లో రాశాడు రాజతరంగిణి అనేటువంటి బుక్ లో. అందుకే కల్హనుడిని ఏమని పిలుస్తాం? ఫాదర్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. ఇప్పటి వరకు ఒక 4 పాయింట్లు చెప్పా. హిస్టరీ అంటే ఏమని చెప్పాను? లిపి సాహిత్యం ద్వారా గడిచిపోయినటువంటి కాలాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని చరిత్ర అన్నాం. ఆర్కియాలజీ అంటే ఏమన్నాం? వస్తు అవశేషాల ద్వారా గడిచిపోయినటువంటి కాలాన్ని అధ్యయనం చేస్తే ఆర్కియాలజీ అని పిలిచాం. ప్రపంచ చరిత్ర పితామహుడు ఎవరు? హెరోడోటస్. ఆయన రాసినటువంటి బుక్ ఏంటి? హిస్టరీస్. కంటెంట్ ఏంటి? గ్రీకో రోమన్ వార్స్ గురించి దాంట్లో ఉండేది. వరుస క్రమంలో రాశాడు.
నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అంటే ఎవరు? కల్హణుడు. రాసినటువంటి బుక్ పేరేంటి? ఏ భాషలో రాశాడు? దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ ఏంటి? కాశ్మీర్ ను పరిపాలించిన రాజుల వంశ చరిత్ర. సరే, ఇప్పుడు చరిత్ర అనేటువంటి దానిని మన యొక్క కన్వీనియన్స్ కోసం, మనం ఈజీగా అర్థం చేసుకోవడం కోసం దానిని 3 parts గా డివైడ్ చేయడం జరిగింది. చరిత్ర అనేటువంటి దానిని అదేమి సైంటిఫికల్ డివిజన్ కాదు, గుర్తుపెట్టుకోండి, శాస్త్రీయమైనటువంటి విభజన కాదు. చరిత్ర అనేటువంటి దానిని కేవలం మనం అంటే ఈజీగా అర్థం చేసుకోవడానికి వీలుగా దానిని 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. అవే యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ, ప్రాచీన భారతదేశపు చరిత్ర, మిడీవల్ ఇండియన్ హిస్టరీ, మధ్యయుగ భారతదేశపు చరిత్ర, మోడరన్ ఇండియన్ హిస్టరీ అంటే ఆధునిక భారతదేశ చరిత్ర. అంటే ఎందుకని డివిజన్ అనేటువంటిది చేసుకున్నారు అంటే దానికి ఎటువంటి శాస్త్రీయమైనటువంటి రీజన్ ఏమీ లేదు. కొందరేమో యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ అంటే క్రీస్తు పూర్వం 700 వరకు అని కొంతమంది చెప్తారు, కొంతమంది ఏమో 750 వరకు అని చెప్తారు, కొంతమంది మధ్యయుగ భారతదేశ చరిత్ర అనేటువంటిది మొఘల్స్ వరకు అని కొంతమంది చెప్తారు, కొంతమంది ఏమో మరాఠా శివాజీ పరిపాలించినంత వరకు అని చెప్తారు. అంటే ఇక్కడ మీరేమి కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. తలలు బద్దలు కొట్టుకొని అసలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆధునిక భారతదేశ చరిత్ర క్వశ్చన్ ఎప్పుడూ అడగడు. గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్లు ఎప్పుడూ కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేటువంటిది క్వశ్చన్ కాదు. మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే జస్ట్ ఇది మన కన్వీనియన్స్ కోసం దీని యొక్క విభజన చేసుకున్నారు. అంటే అప్పటి వరకు ఒకలా జరిగింటది, సడన్ గా ఒక మార్పు వచ్చింటది అక్కడ, అందుకని దాన్ని అక్కడి వరకు డివిజన్ చేశాం. మళ్ళీ అంతా కూడా ఒకేలా జరిగింది, మళ్ళీ సడన్ గా ఒక చేంజ్ వస్తుంది, అప్పుడు దాన్ని డివైడ్ చేయడం జరిగింది. అలా చరిత్రలో జరిగినటువంటి ముఖ్య సంఘటనలను ఆధారం చేసుకొని భారతదేశ చరిత్రను ఎన్ని కేటగిరీలుగా డివైడ్ చేశారు? 3 రకాలుగా డివైడ్ చేశారు. ఏంటివంటివి అవి? సరే చూడండి, యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ ప్రాచీన భారతదేశపు చరిత్ర, మిడీవల్ మధ్యగ భారతదేశ చరిత్ర, మోడరన్ ఆధునిక భారతదేశ చరిత్ర అని 3 రకాలుగా డివైడ్ చేస్తా. సరే, నేను యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ అంటే ఈ భూమి పైన మనిషి పుట్టినప్పటి నుంచి ఈ భూమి పైన మనిషి అంటే జీవం, లైఫ్ అనేటువంటిది ఆరిజినేట్ అయినప్పటి నుంచి, జీవి పుట్టినప్పటి నుంచి క్రీస్తు శకం 750 వరకు ఉండేటువంటి దాన్ని ఏమని పిలుస్తాము అంటే యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ అని పిలుస్తాం. ఈ భూమి పైన జీవి పుట్టినప్పటి నుంచి క్రీస్తు శకం 750 వరకు ఉండేటువంటి దానిని ప్రాచీన భారతదేశ చరిత్రలాగా మనం చదువుకోవాల్సి ఉంటుంది. 750లో ఎందుకని దానిని అక్కడికి ఎండ్ చేశాము అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర అనేటువంటిది ఇక్కడ ఎండ్ చేసి దీన్ని మధ్యగ భారతదేశ చరిత్రలాగా ఎందుకని డివైడ్ చేశారు అంటే అక్కడ ఒక ఇన్సిడెంట్ ఏం జరిగింది అంటే రాజపుత్రులు అనేటువంటి వాళ్ళ యొక్క పరిపాలన స్టార్ట్ అయింది. యాక్చువల్గా రాజపుత్రులు అంతకుముందు ఎక్కడా కనిపించారు మనకు చరిత్రలో. రాజపుత్రులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటిది ఎవరికీ తెలియదు. కొంతమంది ఏమో సూర్యవంశపు క్షత్రియులు అని పిలిచారు, కొంతమంది ఏమో చంద్రవంశపు క్షత్రియులు అని పిలిచారు. అసలు ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటిది తెలియదు. కానీ వాళ్ళ యొక్క ఫాదర్స్ ఎవరు, ఫోర్ ఫాదర్స్ ఎవరు, వాళ్ళ యొక్క ప్రీ హిస్టరీ ఏంటి అనేటువంటిది తెలియదు. కానీ చరిత్రలో వాళ్ళ యొక్క పరిపాలన అనేటువంటిది స్టార్ట్ అవుతుంది క్రీస్తు శకం అప్రాక్సిమేట్లీ క్రీస్తు శకం 750 నుంచి. అందుకని అప్పటి వరకు వస్తున్నటువంటి దాంట్లో సడన్ గా ఎవరి పరిపాలన స్టార్ట్ అయింది?
రాజపుత్రుల పరిపాలన స్టార్ట్ అయింది. ఆ రాజపుత్రుల పరిపాలన స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్న కాలాన్ని ఏమని పిలుస్తాం? మధ్యయుగ భారతదేశ చరిత్ర. ఆ రాజపుత్రులు పరిపాలించినటువంటి కాలం నుంచి మొఘల్స్ ఉండేటి వరకు, అంటే క్రీస్తు శకం 1500 వరకు ఉండేటువంటి కాలాన్ని ఏమని పిలుస్తారు అంటే మధ్యయుగ భారతదేశపు చరిత్ర అని పిలుస్తాం. మళ్ళీ మోడర్న్ ఇండియన్ హిస్టరీలో క్రీస్తు శకం 1500 నుంచి మనకు స్వతంత్రం వచ్చేంత వరకు ఉండేటువంటి కాలాన్ని, అంటే 1947 వరకు ఉండేటువంటి కాలాన్ని ఈ మోడర్న్ ఇండియన్ హిస్టరీలో చదువుకుంటాం. యాక్చువల్ గా చరిత్ర అంటే ఏమని చెప్పాను? నిన్నటి రోజు ఈ రోజుకి ఏమవుతుంది? అంతేనా? గడిచిపోయిందిగా. అంటే చరిత్రలో మనం దేన్ని కూడా చదువుకోవాలి? అంటే నిన్నటి రోజు వరకు చదువుకోవాలా? కానీ మనం ఎప్పటి వరకు చదువుకుంటున్నాం? దీని తర్వాత జరిగినటువంటివే పాలిటీలో, ఎకానమీలో చదువుతాం. అర్థమవుతుందా? దీని తర్వాత జరిగినటువంటివి ఎక్కడ చదువుతాం? భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితులు ఎక్కడ చదువుతాం? ఎకానమీ. భారతదేశం యొక్క పరిపాలనా విధానం ఎక్కడ చదువుతాం? అదే కదా. అందుకే చరిత్రను ఇక్కడితోటి ఆపేసి మిగతా సబ్జెక్ట్ లెక్క, అంటే మిగతా ఇప్పటి వరకు జరిగినటువంటివన్నీ కూడా దేంట్లో చదువుకుంటాం? పాలిటీలో, ఎకానమీలో చదువుతాం. ఓకేనా? ఇంతవరకే చరిత్ర సిలబస్. అర్థమవుతుందా నేను చెప్పేది? ఓకేనా? సరే. హిస్టరీ అనేటువంటి దానిని 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ప్రాచీన భారతదేశపు చరిత్ర, మధ్యయుగ భారతదేశపు చరిత్ర, ఆధునిక భారతదేశం. ఎక్కడా కూడా ఎగ్జామ్ లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రాచీన భారతదేశపు చరిత్ర క్వశ్చన్ కాదమ్మా. అసలు క్వశ్చనే రాదు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మధ్యయుగ భారతదేశపు చరిత్ర క్వశ్చన్ రాదు. ఓకేనా? ఇది జస్ట్ ఎందుకు అంటే రఫ్ గా మనం అర్థం చేసుకోవడం కోసము, మన కంఫర్ట్ కోసము దీన్ని డివైడ్ చేయడం జరిగింది. చరిత్రకారులు డివైడ్ చేయడం జరిగింది అంతే. దీనివల్ల పెద్దగా మనకేమీ నష్టం లేదు. కరెక్ట్ గా ఇయర్లు అనేటువంటివి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అప్రాక్సిమేట్ గా గుర్తు పెట్టుకోండి. అప్రాక్సిమేట్ గా క్రీస్తు శకం 750 వరకు ఉండేటువంటిది ప్రాచీన భారతదేశపు చరిత్ర. 750 నుంచి 1500 వరకు ఉండేది మధ్యయుగ భారతదేశం. 1500 నుంచి స్వతంత్రం వచ్చేంత వరకు ఉండేటువంటిది ఆధునిక భారతదేశపు చరిత్ర. సరే, మనము ఈ రోజుటి క్లాస్ లో ఆధునిక భారతదేశపు చరిత్ర, మోడర్న్ ఇండియన్ హిస్టరీ గురించి చెప్పుకుందాం. కాబట్టి మన యొక్క సిలబస్ దేంతో చెప్పుకుందాం? మోడర్న్ ఇండియన్ హిస్టరీ మొదలు పెట్టుకుందాం. ఓకేనా? హెడ్డింగ్, సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి, ఆధునిక భారతదేశపు చరిత్ర. ఓకేనా? అమ్మ, ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న డౌట్లు ఉంటే నన్నే అడగండి. ఓకేనా? ఓకే. ఆధునిక భారతదేశపు చరిత్ర అంటే ఎక్కడి నుంచి అని చెప్తున్నాను? క్రీస్తు శకం. ఎందుకని ఎండ్ అయింది. అక్కడి నుంచి ఆధునిక భారతదేశ చరిత్ర స్టార్ట్ అయిందని ఎందుకు చెప్తున్నాము అంటే, యూరోపియన్స్ ఎంట్రీ, భారతదేశానికి యూరోపియన్ల రాక అనేటువంటిది స్టార్ట్ అయింది 1500 నుంచి. కాబట్టి భారతదేశానికి వ్యాపారం కోసము యూరోపియన్లు అనేటువంటి వాళ్ళు 1500 నుంచి వచ్చారు. కాబట్టి అక్కడికి ఒక డివిజన్ చేశాం. అంతకు ముందు వరకు ఉండేటువంటి దాన్నేమో మధ్యయుగం అన్నాం, వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఉండేటువంటి దాన్నేమో మోడర్న్ అని పిలిచాం. సరే, ఇప్పుడు చూడండి, భారతదేశము ప్రాచీన కాలం నుంచి కూడా ఇతర దేశాలతో వ్యాపారంలో పార్టిసిపేట్ చేసిందా, చేయలేదా? చేసింది కదా. ఎక్కడ చూసుకున్నాం? వ్యాపారం చేసింది అనేటువంటి విషయాలు ఎక్కడ చూసుకున్నాం? యాన్షియంట్ ఇండియన్ హిస్టరీలో చూసింటాం. సింధు నాగరికత ప్రజలు అనేటువంటి వాళ్ళు పత్తిని బాగా పండించారు, నేర్చుకున్నాం. సింధన్, కాటన్ ని ఎక్కువగా పండించినటువంటి వాళ్ళు. మెసపటోమియా ప్రజలతో వ్యాపారం చేశారు. చేశారా లేదా? చేశారు కదా.
సింధు నాగరికత ప్రజలు మెసపటోనియన్లతోటి వ్యాపారం చేశారు. మెసపటోమియా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఇరాక్. ఈ మెసపటోమియా ప్రజలతోటి వ్యాపారం చేశారు అంటే అప్పట్లోనే భారతదేశం ఇతర దేశాలతో వ్యాపారం చేసిందా లేదా? అంటే ఒక దేశం తన యొక్క మార్కెట్ ని ప్రపంచ దేశాలకు ఓపెన్ చేస్తే, ఒక దేశం ఇతర దేశాలతో వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే అటువంటి ఎకానమీని ఓపెన్ ఎకానమీ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ఓపెన్ ఎకానమీ. అంటే మన దేశ ఆర్థిక వ్యవస్థని ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థకి ఓపెన్ చేసి ఉంచడం. అంటే ఎగుమతులు దిగుమతులు జరుగుతూ ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం? ఓపెన్ ఎకానమీ అని పిలుస్తాం. అలా కాకుండా ఒక దేశం ఇతర దేశాలతో, ప్రపంచ దేశాలతో ఎటువంటి వ్యాపార కార్యక్రమాలు నిర్వహించకుండా ఉంటే, ఎగుమతులు దిగుమతులు చేయకుండా ఉంటే దానిని క్లోజ్డ్ ఎకానమీ అని పిలుస్తాం. దానికే అటార్కీ అని పేరు. దానికి ఏమని పేరండి? అటార్కీ. మళ్ళీ చెప్తాను, ఎకానమీలో ఇంపార్టెంట్ ఇది. ఒక దేశం ప్రపంచ దేశాలతో వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే తన యొక్క ఆర్థిక వ్యవస్థని ఇతర దేశాలకు ఓపెన్ చేసి ఉంచితే ఆ ఎకానమీని ఏమని పిలిచాం? ఓపెన్ ఎకానమీ. అంటే ఓపెన్ చేయడం. మనకు స్కేర్సిటీ, మనకు అవసరమైనటువంటి వస్తువులని దిగుమతి చేసుకుంటాం. మన దగ్గర సర్ప్లస్ గా ఉన్నటువంటి వస్తువులని ఎక్స్పోర్ట్ చేస్తాం. ఎగుమతులు దిగుమతులు జరిగితే దానిని ఓపెన్ ఎకానమీ, క్లోజ్డ్ ఎకానమీ. దీనికి ఏమని పేరండి? ఇంకోటి, ఈ టర్మినాలజీ గుర్తు పెట్టుకోండి, అటార్కీ. అటార్కీ అంటే ఏంటండి? ఒక దేశం ఇతర దేశాలతో ఎటువంటి వ్యాపార సంబంధాలు లేకుండా ఉంటే దానిని క్లోజ్డ్ ఎకానమీ లేకపోతే అటార్కీ అని పిలుస్తాం. ఈ టర్మ్ గుర్తు పెట్టుకోండి. సరే, భారతదేశం ప్రాచీన కాలం నుంచి కూడా ఇతర దేశాలతో వ్యాపార కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేసింది. అంటే ఓపెన్ ఎకానమీ భారతదేశాన్ని. భారతదేశం నుంచి ప్రపంచ దేశాలు ఎక్కువగా వేటిని దిగుమతి చేసుకున్నాయి అంటే స్పైసెస్, సుగంధ ద్రవ్యాలు, టెక్స్టైల్స్, వస్త్రాలు అనేటువంటివి. ప్రధానంగా ఈ ప్రపంచ దేశాలు భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్నటువంటివి ఏంటి అంటే స్పైసెస్ అనేటువంటివి, సుగంధ ద్రవ్యాలు, యాలకలు, మిరియాలు, చెక్క, లవంగాలు, ఇటువంటివన్నీ కూడా సుగంధ ద్రవ్యాలు అని పిలుస్తాం. ఈ సుగంధ ద్రవ్యాలు అనేటువంటివి భారతదేశంలో ఎక్కువగా వెస్ట్రన్ సైడ్ లో బాగా పండుతాయండి. వెస్ట్రన్ సైడ్ అంటే పశ్చిమ కనుమలు, వెస్ట్రన్ ఘాట్స్ అని పిలుస్తాం చూడండి. పశ్చిమ కనుమలనే సహ్యాద్రి పర్వతాలు అని పిలుస్తాం. అంతేనా? ఇవన్నీ అండి. పశ్చిమ కనుమలు అంటే ఒక రాష్ట్రం కాదు. ఇక్కడ గుజరాత్ దగ్గర నుంచి ఇక్కడ తమిళనాడు నీలగిరి వరకు ఉండేటువంటివన్నీ కూడా వెస్ట్రన్ ఘాట్సే. అవన్నీ కూడా ఈ గుజరాత్ అంటే ఈ కొంకన్ తీరం నుంచి ఈ తమిళనాడు బార్డర్ వరకు ఉండేటువంటివన్నీ కూడా పశ్చిమ కనుమలే. పశ్చిమ కనుమల్లో బాగా ఏం పండుతాయి? స్పైసెస్, సుగంధ ద్రవ్యాలు ఎక్కువగా పండుతాయి. ఈ పశ్చిమ కనుమల్లో కూడా సుగంధ ద్రవ్యాలకు బాగా ఫేమస్ అయినటువంటి రాష్ట్రం కేరళ. ఓకేనా? సరే, వెస్ట్రన్ ఘాట్స్ లో అంటే వెస్ట్ సైడ్ ఏమి ఎక్కువగా పండుతున్నాయి? ఇప్పుడు చూడండి, ఈస్ట్ సైడ్ అంటే ఇటువైపు తూర్పు వైపున దేనికి ఫేమస్ అంటే కాటన్ టెక్స్టైల్స్, నూలు వస్త్రాలకు బాగా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలో వెస్ట్ సైడ్ ఏమో స్పైసెస్, ఈస్ట్ సైడ్ ఏమో టెక్స్టైల్స్. ఇవన్నీ మళ్ళీ నీకు
సబ్జెక్ట్ లో ఇవన్నీ టచ్ అవుతా వస్తాయి, అందుకనే ముందు చెప్తున్నాను. ఇది మళ్ళీ కంటెంట్ లో వస్తుంది, డచ్ వాళ్ళు వచ్చినప్పుడు చెప్తాను దీని గురించి. ఈ వెస్ట్ సైడ్ లో ఏం ఎక్కువగా పండుతున్నాయండి? సుగంధ. ఈస్ట్ సైడ్ లో టెక్స్టైల్స్ కి బాగా ఫేమస్. సరే, భారతదేశం నుంచి సుగంధ ద్రవ్యాలని అదే విధంగా వస్త్రాలని ప్రపంచ దేశాల వాళ్ళు వాళ్ళకి అవసరాలకు అనుగుణంగా తీసుకునేటువంటి వాళ్ళు. ఇలా భారతదేశం నుంచి ఈ వస్త్రాలు సుగంధ ద్రవ్యాల కోసం అంతకు ముందు కూడా ఈ వ్యాపారం జరిగేది, కానీ అంతకు ముందు వ్యాపారం అనేటువంటిది టెరెస్ట్రియల్ రూట్ అంటే భూమార్గం ద్వారా జరిగేటువంటిది. ఎక్కువగా ఏ మార్గం ద్వారా జరిగేది? భూమార్గం ద్వారా జరిగేది. కానీ 1498లో సముద్ర మార్గం కనిపెట్టిన తర్వాత ఈ వ్యాపారం అంతా ఏ మార్గాల ద్వారా జరిగేది? జలమార్గాల ద్వారా జరిగేది, అంటే సముద్రం ద్వారా జరిగేటువంటిది. అందుకని అంతకు ముందు కూడా యూరోపియన్లు భారతదేశానికి వచ్చారా రాలేదా? వచ్చారు. అంటే 1500 ముందు భారతదేశం వ్యాపారంలో పార్టిసిపేట్ చేయలేదా? చేసింది. ఇదే సుగంధ ద్రవ్యాలు టెక్స్టైల్స్ అప్పుడు కూడా తీసుకెళ్లిపోయేవాళ్ళు, అప్పుడు కూడా అమ్ముకునేటువంటి వాళ్ళు. కాకపోతే 1498లో జరిగిన మేజర్ ఇన్వెన్షన్ ఏంటి అంటే సీ రూట్, సముద్ర మార్గం భారతదేశానికి కనిపెట్టడం. సరే, ఒక్కసారి మళ్ళీ చెప్తాను చూడండి. నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనేటువంటిది క్రీస్తు శకం 1500 నుంచి స్టార్ట్ అయింది. ఈ మోడర్న్ ఇండియన్ హిస్టరీలో సిలబస్ ఏం చదువుకుంటాము అనేటువంటిది చెప్పాలి అనుకుంటున్నా. ఆ సిలబస్ ఏం చదువుకుంటాము అంటే, మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టాపిక్ గా ఏం చెప్పుకుంటాము అంటే యూరోపియన్స్ ఎంట్రీ, భారతదేశానికి యూరోపియన్ల రాక అనేటువంటిది ఫస్ట్ చాప్టర్ లాగా చదువుకుంటాం. సిలబస్ లో ఫస్ట్ చాప్టర్ ఏంటండి? యూరోపియన్స్ ఎంట్రీ, భారతదేశానికి యూరోపియన్ల రాక. భారతదేశానికి యూరోపియన్లు ఎందుకోసం వచ్చారు? స్పైసెస్, టెక్స్టైల్స్. స్పైసెస్ ఎక్కువగా భారతదేశానికి ఏ సైడ్ లో పండుతున్నాయి? వెస్టర్న్ ఘాట్స్, సహ్యాద్రి పర్వతాలు. అదే విధంగా టెక్స్టైల్స్ బాగా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం ఏంటి? తూర్పు ప్రాంతం. అంటే ఇక్కడ ఉండేటువంటి వెస్ట్ బెంగాల్ నుంచి కూడా ఇక్కడ ఉండేటువంటి తమిళనాడు వరకు. తమిళనాడు రెండింటికి ఉంటది, ఇటువైపు ఉండేటువంటిదేమో వెస్ట్ సైడ్, ఇటువైపు ఉండేదేమో ఈస్ట్ సైడ్. ఇలా సుగంధ ద్రవ్యాలు, కాటన్ టెక్స్టైల్స్ కోసం భారతదేశానికి యూరోపియన్లు వచ్చారు. ఎవరెవరు వచ్చారు? వాళ్ళు భారతదేశంలో ఎక్కడెక్కడ వాళ్ళ యొక్క కంపెనీలను ఏర్పాటు చేసుకున్నారు, భారతదేశంలో కంపెనీలను ఏర్పాటు చేసుకుని ఎలా వ్యాపారం చేశారు, వాళ్ళ యొక్క వ్యాపారం అనేటువంటిది చివరికి ఎలా అంతమైపోయింది, ఎలా డిక్లైన్ అయిపోయింది అనేటువంటిది చూసుకోవాలి. అదే యూరోపియన్స్ ఎంట్రీ అనేటువంటిది. నెక్స్ట్ ది యూరోపియన్స్ ఎంట్రీ తర్వాత సెకండ్ చాప్టర్ గా ఏం చదువుకుంటా. సరే, యూరోపియన్లు వచ్చారు. వచ్చిన తర్వాత ఫస్ట్ వ్యాపారం కోసం వచ్చినటువంటి వాళ్ళు భారత